హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కష్టపడి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పై అధికారులు కావచ్చు, లేకపోతే వాళ్ళతో ఉన్నటువంటి ఆ ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళ మీద కొన్ని సందర్భాల్లో కుట్ర పన్ని ప్రమోషన్ రాకుండా చేస్తూ ఉంటారు. అలా ప్రమోషన్ రాకుండా ఉంటే ప్రమోషన్ని హైకోర్టు ద్వారా మనం అడిగే అధికారం ఉందా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. నమస్కారం. సో అసలు ముందుగా ప్రమోషన్ అంటే ఏంటి? ఒకవేళ ప్రమోషన్ ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చా అండి? తప్పకుండా అండి. ప్రమోషన్ అంటే ఒక తక్కువ స్థాయి ఉద్యోగి ఎక్కువ స్థాయి ఉద్యోగానికి వెళ్ళడాన్ని ప్రమోషన్ అంటారు. అప్పుడు మనకు ప్రమోషన్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? అతనికి హోదా పెరగడంతో పాటు అతనికి శాలరీ కూడా పెరుగుతుంది, రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. అంటే ఒక జూనియర్ అసిస్టెంట్ ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ కావాలని కోరుకుంటాడు. ఒక కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి ఎస్ఐ అని కావాలని కోరుకుంటాడు. ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి సిఐ కావాలని కోరుకుంటాడు, డిఎస్పీ కావాలని కోరుకుంటాడు. అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎదిగే విధానాన్ని ప్రమోషన్ అంటాం. కానీ ఈ ప్రమోషన్లో కొన్ని సందర్భాలలో అధికారుల ఒత్తిడి ద్వారా కావచ్చు, అధికారుల కక్ష సాధింపు కోసం కావచ్చు, కొందరు ప్రమోషన్కు నోచుకోరు. అంటే ప్రమోషన్ రాకుండా ఆగిపోతారు. అలాంటి సందర్భాల్లో అతను అలాగే ఉండాలా, మరి ఇంకొక అవకాశం లేదా, నేను ఏ విధంగా ప్రమోషన్ సాధించుకోవచ్చు అని ప్రతి వ్యక్తికి అనిపిస్తుంది. అప్పుడు ఆ ప్రతి వ్యక్తికి ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలి అంటే, ప్రమోషన్ అతను ఎన్ని రకాలుగా చేస్తారు అంటే, ఒక వ్యక్తిని ఉన్నటువంటి మనకు ప్రమోషన్ రాగలిగిన అర్హత నాకు ఉంది, కానీ ప్రమోషన్ నాకు ఇవ్వట్లేదు, కావాలని అధికారులు నన్ను రికమెండ్ చేయట్లేదు. సో దాదాపు నేను 10 మంది అప్లై చేసాము, 10 మందిలో నాకంటే తక్కువ ర్యాంకు వచ్చింది ఉన్నది, నాకంటే సీనియారిటీ తక్కువ ఉన్నది, అతనికి జాబ్ ప్రమోషన్ ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదు. అట్లాంటప్పుడు అతను హైకోర్టుకి వెళ్ళి, మేము ఇద్దరు ఒకటే సందర్భంలో జాయిన్ అయ్యాము, సో నా ఏజ్ అతనికంటే ఎక్కువ, మా ర్యాంకింగ్ కూడా నాది ఎక్కువ, కానీ అతనికి ప్రమోషన్ ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదనే ఉద్దేశంతో అతను హైకోర్టులో పిటిషన్ వేసుకున్నట్లయితే తప్పకుండా అతనికి కోర్టు పరిశీలించి ఆ యొక్క ప్రమోషన్ ఛానల్లో ఏ విధమైనటువంటి లోపాలు జరిగినాయి అంటే, సాధారణంగా ఒక కక్ష సాధింపు కోసం చేశారా, లేక ఇతరుల ద్వారా కొన్నిసార్లు మనీ తీసుకొని కూడా చేశారా అనేటువంటి కొన్ని సందర్భాలు ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్ దగ్గర అన్నట్టు కేసులలో, ఇట్లాంటి కేసులలో మీకు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫైర్ డిపార్ట్మెంట్లో 1987లో రిక్రూట్మెంట్ అయినటువంటి స్టాఫ్ ఉన్నారు, 2002లో ఆయన ఉన్నారు. అంటే 1887లో ఉన్నటువంటి వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వకుండా 2011లో అయిన వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చారు. అంటే 87 ఎక్కడ, 2011 ఎక్కడ. వాళ్ళ ముందర వీళ్ళు మళ్ళీ ప్రమోషన్ లేకుండా ఉండి వాళ్ళ అంటే చిన్న కేటగిరీ పని చేయాలంటే అవమానంగా ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వచ్చి, మా పీరియడ్ పూర్తయిపోయింది, మాకు ప్రమోషన్ కంపల్సరీ కావాలి, మాకంటే తక్కువ స్థాయి వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చారని చెప్పి వస్తే వాళ్ళ ప్రమోషన్ని ఆపేసి, అంటే స్టే ఇచ్చి వీళ్ళకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం కోర్టు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ప్రమోషన్ రావడం అనేది ఇది 2 రకాలుగా, అంటే హోదాకు సంబంధించింది కావచ్చు, మానసిక స్థితికి కూడా సంబంధించింది కావచ్చు. అలాగే అంటే అతనికంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకు వచ్చి రానప్పుడు మనం ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ప్రమోషన్లో ఉన్నప్పుడు మనల్ని మాత్రమే ఆపేసి కొంతమందికి వీరులకు ఇస్తారు, అంటే అదే స్థాయిలో. అలాంటప్పుడు కూడా కోర్టుకు వెళ్ళవచ్చు. అంటే ప్రమోషన్కి నువ్వు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు లేకపోతే మాత్రం ఖచ్చితంగా హైకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ అనే పిటిషన్ ఉంటుంది అనమాట. సో రిట్ ఆఫ్ మాండమస్ పిటిషన్ వేసుకొని ఆర్టికల్ 226 ప్రకారంగా వేసుకున్నట్లయితే కోర్టు మీ యొక్క సర్వీస్ని మొత్తం పరిశీలిస్తుంది. ఇక్కడ ఎంతమంది ఏమైనా డిమోషన్స్ ఉన్నాయా, మీకు ఏమైనా రిమార్కులు ఉన్నాయా, లేదా మీరు ఇంతకుముందు ఏమైనా అక్రమంగా అంటే కరప్షన్ చేశారా, అలాంటివి దృష్టిలో పెట్టుకొని ఉన్నదా అనేటువంటి రికార్డు ప్రకారంగా చూస్తే, లేకుంటే ఏమైనా ప్రమోషన్ టెస్టులు పెట్టినప్పుడు మీరు టెస్టులు ఏమైనా పాస్ కాలేదా అని అన్ని రకాలుగా యాంగిల్స్ చూసిన తర్వాత మీరు ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి. నాకు ప్రమోషన్ కావాలి, దాని ప్రమోషన్ కోసం నేను ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఇచ్చినప్పుడు, రిప్రజెంటేషన్ హయ్యర్ అధికారులు కన్సిడర్ చేయకపోతే దాన్ని మీరు ఒక 30 days లేదా 45 days అంటాం, లేదా 15 రోజుల్లో కూడా మనం హైకోర్టుకు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా ఆ రిప్రజెంటేషన్ పరిశీలించి మీకు కావాల్సిన ప్రమోషన్ను హైకోర్టు రిఫర్ చేయడం జరుగుతుంది. దాంతో అతనికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్.